జ్యోతిష్య అభిలాషులందరికీ నా నమస్సుమాంజలులు. నిన్న మనము మాసములు, తెలుగు మాసాలు, మాసము అంటే మంత్స్, తెలుగు మాసాలు ఎలా ఏర్పడతాయి అన్నది కొంచెం డిస్కస్ చేస్తూ ఉన్నాం. అందులో జనరల్గా మన ఇంగ్లీష్ నెలలు జనవరి నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే, ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం జనవరి. తెలుగు క్యాలెండర్, తెలుగు నెలలు చైత్రం నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే చైత్రము మాసాలు, చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణం, భాద్రపదము, ఒక్కొక్క మాసము నెల రోజులు. సో చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణం, భాద్రపదం, ఆశ్వేజం, కార్తీక, మార్గశిరం, పుష్యము, మాఘము, ఫల్గుణం, 12 తెలుగు నెలలు. ఒక్కొక్క నెల 30 రోజులు. అంటే 20 మార్చ్ స్టార్ట్ అయితే చైత్రము, 20 మార్చ్ అంటే 19 ఏప్రిల్ దాకా, 20 మార్చ్ నుంచి 19 ఏప్రిల్ దాకా చైత్రము. మళ్ళీ 20 ఏప్రిల్ నుంచి 19 మే దాకా వైశాఖం. ఓకే, అంటే చైత్రము ఒక నెల, 20 మార్చ్ నుంచి 19 ఏప్రిల్ దాకా. సో 20 ఏప్రిల్ నుంచి వైశాఖం, 20 ఏప్రిల్ టు 19 మే, ఒక్కొక్క నెల. జ్యేష్టం వచ్చేసి మళ్ళీ 20 మే నుంచి 19 జూన్ దాకా. ఓకే, 19 జూన్, 20 జూన్ నుంచి ఆషాఢం అంటే 19 జూలై దాకా. ఇట్లా మీరు ఒక్కొక్క తెలుగు మాసం ఒక నెల. 20 మార్చి నుంచి 19 మే అంటే ఇది రెండు కలిపి, అంటే చైత్రం వైశాఖం కలిపి. అంటే 20 మార్చి నుంచి 19 మే అంటే 2 నెలలు. 20 మార్చ్ టు ఏప్రిల్, ఏప్రిల్ టు మే. సో 20 మార్చ్ టు 19 ఏప్రిల్ దాకా చైత్ర మాసము, 20 ఏప్రిల్ నుంచి 19 మే దాకా వైశాఖం. ఓకే, కన్ఫ్యూజ్ కాకూడదు, ఈ రెండు ఒకటే ఇచ్చారనేసి. నెక్స్ట్ వచ్చేసి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, తెలుగు మాసాలు ఎప్పుడు కూడా మనకి మార్చి నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే, చెప్పాను నేను, చైత్ర వైశాఖాలు ఈ రెండు కూడా 2వ నవకంలో వస్తుంది. 2వ నవకం అంటే నేనేం చెప్పాను, 2వ నవకంలో ఏ నక్షత్రాలు చెప్పాను? మఖ, దాన్నే మఘ అంటారు, మఖ అంటారు. పుబ్బ అంటే పూర్వ ఫల్గుని, ఉత్తర ఫల్గుని. సో మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చైత్ర నక్షత్రం. చైత్ర నక్షత్రం అంటే ఆ నక్షత్రంలో పూర్ణ చంద్రుడు, అంటే పౌర్ణమి రోజున చంద్రుడు చైత్ర నక్షత్రంతో ఉంటాడు కాబట్టి చైత్ర మాసం అన్నారు. నేను చెప్పాను ఇక్కడ మాసంలో ఏర్పడే విధంలో పౌర్ణమి రోజున చంద్రుడు, పౌర్ణమి అంటే తెలుసు కదా అందరికీ, ఫుల్ మూన్. పౌర్ణమి రోజున చంద్రుడు ఏ నక్షత్రంతో కలిసి ఉండునో ఆ మాసాన్ని, ఆ నక్షత్రం పేరు వ్యవహరించుతున్నారు. పౌర్ణమి అయిపోయిందంటే మళ్ళీ నెక్స్ట్ ఏమొస్తుంది? బహుళపక్షం. బహుళపక్షం అంటే అక్కడి నుంచి చంద్రుడు దినదినము క్షీణిస్తాడు. పౌర్ణమి నుంచి క్షీణించి మళ్ళీ అమావాస్యకి వెళ్తాడు. సో దాన్ని బహుళపక్షం లేదా కృష్ణపక్షం అంటారు. మళ్ళీ బహుళపక్షం నుంచి, అమావాస్య నుంచి చంద్రుడు పెరుగుతూ పౌర్ణమి దాకా వస్తాడు, దాన్ని శుక్లపక్షం అంటారు. సో ప్రతి పౌర్ణమి రోజున చంద్రుడు ఏ నక్షత్రంతో కలిసి ఉంటాడో ఆ నక్షత్రం పేరు మీదుగా ఆ మాసం అంటే నెలని పిలుస్తారు. ఇది చాంద్రమాన పద్ధతి. ఉదాహరణ, చిత్తా నక్షత్రంతో కూడిన పౌర్ణమికి చైత్ర మాసం అంటారు. అంటే చైత్ర మాసంలో చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడు, ఏ నక్షత్రంతో కలిసి చిత్తా నక్షత్రంతో చైత్ర మాసంలో. అదేవిధంగా మిగతా మాసాలు. సో నిన్న మేము డిస్కస్ చేసేటప్పుడు ఈ మాసాలు, తెలుగు మాసాలు జనరల్గా ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం జనవరి నుంచి స్టార్ట్ అయితే, ఓకే, మన తెలుగు క్యాలెండర్ ప్రకారం మన మాసం, మొదటి మాసం తెలుగు నెల చైత్రంతో స్టార్ట్ అవుతుంది. అది 20 మార్చి నుంచి 19 ఏప్రిల్ దాకా. మళ్ళీ 19 ఏప్రిల్ నుంచి 20 మార్చి నుంచి 19 ఏప్రిల్ దాకా చైత్రము. 20 మే నుంచి 20 ఏప్రిల్ నుంచి 19 మే దాకా వైశాఖం. ఓకే, తర్వాత సో ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే, 2వ నవకం మనకి ఎక్కడి నుంచి తెలుగు నెలలు స్టార్ట్ అవుతున్నాయి. 2వ నవకంలో
రెండవ నవకంలో ఎక్కడి నుంచి అంటే చైత్రము, ఓకే, వైశాఖం అంటే విశాఖ నక్షత్రం. ఆ తర్వాత విశాఖ, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రం. ఆ జ్యేష్ఠ నక్షత్రం అప్పుడు చంద్రుడు పూర్ణ చంద్రుడు అంటే పౌర్ణమి రోజున చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రంతో కలిసి ఉంటాడు కాబట్టి జ్యేష్ఠ మాసం. అంటే రెండవ నవకంలో ఈ 3 మాసాలు ఇంకా 2 ఉంటాయి. అవేంటివి? చైత్రము, వైశాఖం. స్టార్టింగ్లో ఉన్న మఖ నక్షత్రం అంటే మాఘమాసం, ఇక్కడనే స్టార్ట్ అవుతుంది జనవరిలో. మాఘమాసం తర్వాత పూర్వ ఫల్గుని, ఉత్తర ఫల్గుని అంటే ఫల్గుణ మాసం. ఓకే, ఫల్గుణ మాసం. సో మాఘమాసం ఎప్పుడు వస్తుంది? 20 జనవరి నుంచి 19 ఫిబ్రవరి దాకా. 19 ఫిబ్రవరి నుంచి 20 మార్చి దాకా ఫల్గుణ మాసం. ఓకే, 20 జనవరి నుంచి 19 ఫిబ్రవరి దాకా మాఘమాసము, 20 ఫిబ్రవరి నుంచి 19 మార్చి దాకా ఫాల్గుణ మాసం. అప్పటికి రెండవ నవకంలో మొత్తము ఎన్ని తెలుగు నెలలు వస్తున్నాయి? చైత్ర, వైశాఖ, జ్యేష్ఠము, మాఘ, ఫాల్గుణ మాసాలు రెండవ నవకంలో వస్తున్నాయి. సో మొదటి నవకం అంటే ఏంటి? మొదటి నవకం అంటే నక్షత్రాలు. మొదటి నవకంలో ఏమన్నా అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యం. సో మొదటి నవకంలో అశ్విని నక్షత్రంలో వచ్చే తెలుగు నెలని ఆశ్వేజము అంటారు. ఆశ్వేజం మొదటి నవకంలో. 2 అశ్విని, భరణి, కృత్తిక నెలలో వచ్చే కృత్తిక నక్షత్రం టైంలో వచ్చే నెలని కార్తీక మాసం అంటారు. కార్తీక మాసం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఇది ఆశ్వేజం 20 సెప్టెంబర్ స్టార్ట్ అయితే 20 సెప్టెంబర్ నుంచి 19 అక్టోబర్ దాకా ఉంటుంది. 19 అక్టోబర్ అంటే 20 అక్టోబర్ నుంచి కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది. 20 అక్టోబర్ నుంచి కార్తీక మాసం, 20 అక్టోబర్ నుంచి 19 నవంబర్ దాకా కార్తీక మాసం ఉంటుంది. అప్పటికి మొదటి నవకంలో అశ్వేజము, కార్తీకం. తర్వాత మార్గశిర నక్షత్రంలో మార్గశిరము నెల, మార్గశిరము పుష్యమి నక్షత్రం సమయంలో సో మొదటి నవకంలో 4 తెలుగు నెలలు వస్తాయి. అశ్విని నక్షత్రం టైంలో ఆశ్వేజము, కార్తీక అంటే కృత్తిక నక్షత్ర టైంలో కార్తీక నెల, కార్తీకము అనే తెలుగు నెల. మార్గశిర నక్షత్ర సమయంలో మార్గశిరం అనే తెలుగు నెల. పుష్యమి నక్షత్ర సమయంలో పుష్యము అనే తెలుగు నెల. 4 నెలలు వస్తాయి. రెండవ నవకంలో 5 తెలుగు నెలలు వస్తాయి. సో 5, 4, 9. మూడవ నవకంలో మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. సో ఆషాఢ మాసం పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 20 మే నుంచి స్టార్ట్. 20 మే నుంచి ఆషాఢ మాసం స్టార్ట్. 20 మే నుంచి 19 జూన్ దాకా. 19 జూన్, 20 జూన్ నుంచి 19 జూలై దాకా. 20 జూన్ నుంచి 19 జూలై దాకా ఆషాఢం. ఓకే, జ్యేష్ఠం వచ్చి 20 మే నుంచి 19 జూన్ దాకా జ్యేష్ఠము. 20 జూన్ నుంచి 19 జూలై దాకా ఆషాఢం. ఓకే, ఇట్లా మన తెలుగు నెలలో గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. మీకు కొంచెం ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఈ మాసాలు తెలుగు నెలలు చాలా ఇంపార్టెంట్గా చూస్తూ ఉంటారు. వివాహాల టైంలో పోతే ఆ పుట్టిళ్ళకి, అమ్మాయి పుట్టింటి నుంచి అత్తారింటికి ఎప్పుడు వెళ్ళాలండి అని అడుగుతూ ఉంటారు. సో మీరు ఇవన్నీ ఈ మాసాలు చాలా ఇంపార్టెంట్. వివాహం విషయంలో చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఏ నెల ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది. మన చైత్రమాసం ఎప్పుడు మార్చి నెలలో స్టార్ట్ అవుద్ది. 20 మార్చి నుంచి 19 ఏప్రిల్ నుంచి వైశాఖ మాసము. 19 ఏప్రిల్ నుంచి 20 మే దాకా వైశాఖం. అలా గుర్తుపెట్టుకోవచ్చు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. జ్యోతిష్యం నేర్చుకునే వాళ్ళు మీరు చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, ఇది నిన్న కన్ఫ్యూజన్గా ఉంది కదా. ఈ రెండింటికి చైత్ర వైశాఖాలకు ఒకటే టైం ఇచ్చారు. సో ఈ కన్ఫ్యూజన్ దూరం చేయడానికి ఈ వీడియో చేశాను నేను. ఓకే, జై హింద్.